వెల్కమ్ టు ది లియో. విజయసాయి రెడ్డి అన్నంత పని చేస్తున్నాడు. గత 5 ఏళ్లలో జరిగినటువంటి స్కాముల్లో ఎవరెవరి పాత్ర ఉంది అనేది పోసగుచ్చినట్టుగా కుండ బద్దలు కొట్టినట్టుగా బహిరంగంగా మీడియాతోనే వెల్లడించడం జరుగుతుంది. ఆల్రెడీ విక్రాంత్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి మాజీ టీటీడీ చైర్మన్, ప్రస్తుత ఎంపీ వైవి సుబ్బారెడ్డి కొడుకే గతంలో కాకినాడ సీ పోర్టుకు సంబంధించిన వాటాల కార్యక్రమం మొత్తం చూశాడు. కర్త కర్మ క్రియ మొత్తం కూడా విక్రాంత్ రెడ్డి, నాకేం సంబంధం లేదని స్పష్టంగా చెప్పాడు. అక్కడితో ఆగాడా అంటే లిక్కర్ స్కామ్ తరువాత లిక్కర్ స్కామ్ గురించి అడిగిన ప్రశ్నకు విజయసాయి రెడ్డి ఇంకో సమాధానం చెప్పాడు. ఏమని? ఈ లిక్కర్ స్కామ్లో కర్త కర్మ క్రియ రాజు కసిరెడ్డి అనే ఒక వ్యక్తి. ఎవరి రాజు కసిరెడ్డి అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, ఇటీవల పేరున్నారు తప్ప గతంలో పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. ఎవరయ్యా అంటే ప్రభుత్వ సలహాదారుడు, ఐటీ సలహాదారుడిగా జగన్మోహన్ రెడ్డి నియమించుకున్నటువంటి వ్యక్తే ఈ రాజు కసిరెడ్డి. మరి ఐటీ సలహాదారుడిగా నియమించుకున్న రాజు కసిరెడ్డికిను దీనికి లిక్కర్ స్కామ్కి ఏంటి సంబంధం అని మీరు అనుకోవచ్చు. సలహాదారుడు అనేది పైకి కనపడే పదవి, కానీ లోన చేసేది ఏంటి? లిక్కర్ స్కామ్ వ్యవహారం మొత్తం చూడటం. మీకు గతంలో కూడా ఒక న్యూస్ వచ్చింది. ఏమని? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డి కొనుసన్నంలోనే ఈ లిక్కర్ స్కామ్ అంతా జరిగింది అనేది గతంలో వచ్చినటువంటి ఒక ఆరోపణ. అది అవునా కాదా అనేది తర్వాత విచారణలో బయటపడుతుంది, దాన్ని పక్కన పెడదాం. సో అప్పుడు కూడా ఈ మిథున్ రెడ్డి దగ్గర పనిచేసినటువంటి వ్యక్తే ఈ రాజు కసిరెడ్డి. అంటే మిథున్ రెడ్డి ఎందులోనూ డైరెక్ట్గా వేలు పెట్టకుండా లిక్కర్ షాపుల దగ్గర నుంచి ఎవరైతే ఉంటారో, ఓనర్స్ ఉంటారో, వాళ్ళ దగ్గర నుంచి డబ్బు మొత్తం కూడా ఇక్కడికి చేరే వరకు మధ్యవర్తిగా వ్యవహరించిన వ్యక్తే ఈ రాజు కసిరెడ్డి. దీనికి ఆల్రెడీ ఎలా చేరింది అనేది కూడా మీకు గతంలో చెప్పా. ఒక సినిమాటిక్ స్టైల్లో జరిగింది. దాని మీద ఒక సినిమా తీయవచ్చు ఆ స్టోరీని బేస్ చేసుకుని. ఏంటంటే అటు డిస్టిలరీ కంపెనీల నుంచి కొంతమంది ప్రతినిధులు ఉంటారు, ఇటు ప్రభుత్వం నుంచి కొంతమంది ప్రతినిధులు ఉంటారు. సగ సమయానికి ప్రతినిధులు వాళ్ళు తీసుకొచ్చి డబ్బును ఇలా కసిరెడ్డి ప్రతినిధులకు అందిస్తే, కసిరెడ్డి ప్రతినిధులు అక్కడి నుంచి మరొకరికి అందిస్తే, అక్కడ నుంచి అది రాజు కసిరెడ్డి దగ్గరికి వస్తే, అక్కడ నుంచి అది మిథున్ రెడ్డి దగ్గరికి వెళ్తే, అక్కడ నుంచి తడేపల్లి ప్యాలెస్కి. లింక్ చూసారా ఎంత ఉందో? నేను అందుకే చెప్పా, ఒక సినిమాటిక్ స్టైల్లో ఉంటుంది అనమాట. అంటే చూడండి, ఏదన్నా సినిమాలో ఎవరైనా కిడ్నాప్ చేసినప్పుడు ఫస్ట్ కారు ఎక్కిస్తారు, నీ ఫోన్ అక్కడ పడాయని చెప్పి, తర్వాత ఆటో ఎక్కి అంటారు, తర్వాత దాన్ని అక్కడ పడేసి అక్కడ ఉంటుంది తీసుకో, తర్వాత వాడెక్కు, చూస్తూ ఉంటాం కదా, ఒక సినిమాటిక్ స్టైలు. ఆ సినిమాటిక్ స్టైల్లోనే లిక్కర్ స్కామ్ మొత్తం జరిగింది. ఏంటి అంటే డబ్బు రూపంలో. మీకు లిక్కర్ స్కామ్ గారి ప్రధాన కారణం ఏంటంటే ఆన్లైన్ పేమెంట్ ఎక్కడాలే. గత 5 ఏళ్లలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అప్పుడు గోల్ పెట్టింది అదే కదా. డబ్బంతా కూడా వెళ్ళిపోతుంది తాడేపల్లి ప్యాలెస్కి, ఆన్లైన్లో పేమెంట్సే చేయట్లేదు, ఆఫ్లైన్లో డబ్బు ఎందుకని ఆఫ్లైన్లో తీసుకుంటే అది లెక్కలోకి రాదు. ఆన్లైన్ పేమెంట్ అంటే అకౌంట్లో లెక్క మొత్తం, ఆఫ్లైన్ పేమెంట్ అంటే లెక్కలోకి రాదు. కాబట్టి ఆఫ్లైన్లో తీసుకుంటున్నారని చెప్పి గోల పెట్టారు. అయినా జగన్మోహన్ రెడ్డి పెట్టాడా ఆన్లైన్? పెట్ల. వాళ్ళు ఏదో గోల పెట్టారని పెడితే ఇక్కడ లెక్కలు చెప్పాలి మొత్తం. కానీ ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? మీకు గుర్తుందో లేదో, గతంలో పురంధేశ్వరి ఒక షాప్కి వెళ్ళి రెడ్ హ్యాండెడ్కి పట్టుకుంటే ఆ రోజు ₹1,00,000 మందు అమ్మితే ₹1,000 మాత్రమే రికార్డులో రాశారంట. ₹1,000 10,000, 90,000 రికార్డులో రాయలా. మరి ఆ 90,000 ఏమైపోయినాయి? ఎక్కడికి వెళ్ళిపోయినా 90,000? సో అలా జరిగింది. దీనికి సంబంధించి విజయసాయి రెడ్డి మొన్న సిఐడి విచారణకు వచ్చిన సందర్భంలో, ఈ కాకినాడ సీపోర్టు సిఐడి విచారణకు వచ్చిన సందర్భంలో అడిగిన ప్రశ్నకు రాజు కసిరెడ్డే కర్త కర్మ క్రియ అని చెప్పి కొండ బద్దలు కొడుతూ కొన్ని నిజాలు చెప్పారు. నేను గతంలోనూ రాజు కసిరెడ్డి అని చెప్పాను, ఇప్పుడు అదే పేరు చెప్తున్నాను. అవసరమైతే భవిష్యత్తులో నా దగ్గర ఉన్న కొన్ని ఆధారాలు కూడా నేను విచారణలో ఇస్తాను అని చెప్పి స్వయంగా విజయసాయి రెడ్డి చెప్పాడు. ఎప్పుడైతే విజయసాయి రెడ్డి రాజు కసిరెడ్డి పేరు చెప్పాడు, అటు మిథున్ రెడ్డితో పాటు ఇటు జగన్మోహన్ రెడ్డిలో కూడా వణుకు మొదలైంది. ఎందుకని రాజు కసిరెడ్డి నుంచి తీగలాగితే డొంక తాడేపల్లి ప్యాలెస్లో కదులుద్దేమోననే భయం, లేదా పెద్దిరెడ్డి ఇంట్లో కదులుద్దేమోననే భయం వాళ్ళలో ప్రధానంగా పట్టుకుంది. దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. వసూళ్లు రాజు కసిరెడ్డి మద్యం కుంభకోణంలో ఆయన ప్రమేయంపై అభియోగాలు. వైకాపా అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుడు, దూరపు బంధువు కూడా అంట ఈ రాజు కసిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఇంత పెద్ద బాధ్యతకు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఖచ్చితంగా ఎక్కడో ఏదో చోట లింక్ ఉంటేనే పెట్టుకుంటాడు అలాంటి వాళ్ళని.
సో ఇక్కడ బంధుత్వం కూడా ఏర్పడింది. గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారుడిగా నియామకం, తెర వెనక మద్యం దందా, ప్రమేయంపై సిట్ దర్యాప్తులో ఇప్పటికే కొన్ని కీలక అంశాలు వెలుగులోకి. స్కామ్ పాత్రధారి సూత్రధారి రాజ్ కసిరెడ్డి అంటూ విజయసాయిరెడ్డి స్పష్టమైన ప్రకటన. సో నాడు ఐటీ సలహాదారుడుగా ఉన్నటువంటి ఆ రాజ్ కసిరెడ్డి ఈ లిక్కర్ స్కామ్ మొత్తాన్ని కూడా నడిపాడు. అయితే తెర వెనుక ఉన్నటువంటి పెద్ద తలకాయలు కొన్ని ఉన్నప్పటికీ కూడా ఈ కథ మొత్తం నడిపి అమౌంట్ని సేఫ్గా చేర్చాల్సిన చోటికి చేర్చిన వ్యక్తే ఈ రాజ్ కసిరెడ్డి. సో జగన్మోహన్ రెడ్డితో బంధుత్వం ఉంది కాబట్టే ఐటీ సలహాదారుడిగా తెర మీద చూపించి, మరి ఆయన ఇచ్చిన ఐటీ సలహాలేంటో, రాష్ట్రానికి వచ్చినటువంటి ఐటీ కంపెనీలేంటో నాకైతే తెలియదు. ఐటీ డెవలప్మెంట్ ఏం జరిగిందో నాకైతే తెలియదు. ఐటీ డెవలప్మెంట్ జరగలేదు, కానీ జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన డెవలప్మెంట్ అయితే లిక్కర్ స్కామ్ ద్వారా జరిగింది. సో అది వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో పాత్రధారి సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని రాజు కసిరెడ్డి అంటారు, అసలు పేరు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఆ పార్టీలో సుదీర్ఘ కాలం పాటు ఈ నెంబర్ 2గా అధికారం చెలాయించి ఆ పార్టీ ప్రభుత్వంలో అంతర్గత వ్యవహారాలు, రహస్యాలు, రోగుట్లు అన్ని తెలిసినటువంటి విజయసాయిరెడ్డి చెప్పడం సంచలనం సృష్టించింది. మద్యం కుంభకోణంలో కర్త కర్మ క్రియ రాజు కసిరెడ్డి. దీనికి సంబంధించి చెప్పాల్సి వస్తే మరిన్ని వివరాలు భవిష్యత్తులో వెల్లడిస్తా అంటూ ఆయన చెప్పడం చర్చనీయాంశంగా మారింది. సో వేల కోట్ల రూపాయలు విలువైన ఈ కుంభకోణంలో కసిరెడ్డి పాత్ర ప్రమేయంపై మరొకసారి తెర మీదకైతే వచ్చింది. ఇప్పటికే విచారణలో ఏదైతే ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి ప్రభుత్వం విచారణ చేపట్టిందో, సిఐడి విచారణ, ఆ విచారణలో రాజీ కసిరెడ్డి భాగవతం మొత్తం కూడా వచ్చింది. వాస్తవానికి ఇక్కడ చూడొచ్చు, 2019 ఎన్నికల్లో విజయానంతరం సంబరాల్లో జగన్తో రాజీ కసిరెడ్డి నీలం చొక్కా వ్యక్తి. మీకు గుర్తుందో లేదో, జగన్మోహన్ రెడ్డి 2019లో గెలిచినప్పుడు ఆయన ఇంట్లో కూర్చునే టీవీ చూస్తుంటే తల్లి వీళ్ళందరూ ఉండేవాళ్ళు. సో జగన్ విజయసాయి రెడ్డి ఒక్కసారిగా గట్టిగా అలింగనం చేసుకున్నారు. సో అప్పట్లో ఆ ఫోటోలు చాలా వైరల్ అయ్యాయి. ఈ ఇద్దరు యోధులు పార్టీని గెలుపు తీరాలకు తీసుకొచ్చారని చెప్పి అప్పుడు వైసీపీ వైరల్ చేసుకుంది. ఆ సమయంలో పక్కన నిలబడిన వ్యక్తి రాజ్ కసిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఐటీ సలహాదారుడు పదవి ఇప్పుడు ఇచ్చాడు, ఏది అధికారంలోకి వచ్చాక. కానీ ఇది గెలిచినప్పుడే రాజ్ కసిరెడ్డి ఇక్కడ కనపడుతున్నాడు. చూడండి, ఎవరి రాజ్ కసిరెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి దూరం బంధువు. కాబట్టి విజయసాయి రెడ్డి కూడా ఎందుకు రాజు కసిరెడ్డి పాత్ర ఉందని చెప్పాడు. సరే, వేరొక నేతలు చెప్పారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో పార్టీ మారేవాడు ఏదో మాట్లాడాడు అనుకోండి, మనకు కొంత అనుమానం ఉంటుంది, ఈడేదో పార్టీ వదిలిపోతున్నాడు కాబట్టి ఏదో 2 విమర్శలు చేసి పోయి ఉంటాడులే కానీ దాన్ని ఎవరు నమ్ముతాడని చాలామంది కొట్టిపడేస్తారు. సరే, అది సహజంగా జరిగేది కూడా అదే కాబట్టి పక్కన పెడదాం. కానీ విజయసాయి రెడ్డి ఏ పార్టీలోకి వెళ్ళాల. రెండోది, విజయసాయి రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డితో సమానం. జగన్మోహన్ రెడ్డి ఒకటి, విజయసాయి రెడ్డి ఒకటి పార్టీలోనే ఎప్పుడు అనుకోలా. ఇప్పుడంటే తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత ఆ విజయసాయిరెడ్డి ప్రాధాన్యత తగ్గిపోయింది. కానీ ఒకప్పుడు జగన్ అన్న విజయసాయిరెడ్డి అన్న ఒకటే, పార్టీలో వాళ్ళిద్దరి మాట ఒకటే, అలా ఉండేవాళ్ళు. ఏ టు జెడ్ పిన్ టు పిన్ రహస్యాలు తెలిసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ పార్టీలో ఎవరైనా ఉన్నారు అంటే విజయసాయిరెడ్డి. మరి అలాంటి విజయసాయిరెడ్డి రాజు కసిరెడ్డి స్కామ్ మొత్తం చేశాడు. పైగా ఇంకోటి కూడా చెప్పాడు, ఏదో ఆరోపణ చేసి వదిలేయటం కాదు, వివరాలు రావాల్సి వస్తే మరిన్ని వివరాలు నేను ఇవ్వడానికి సిద్ధమని కూడా చెప్పాడు. అంటే విజయసాయిరెడ్డి దగ్గర ఆధారాలు ఉన్నాయి. అది పోలీసులు ఎవరైతే సిఐడి అధికారులు ఉన్నారో వాళ్ళు అడిగి తీసుకోవాలి, అది వేరే విషయం. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి మెడకైతే ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఉచ్చు బిగించుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా కసిరెడ్డి గాన దొరికి కసిరెడ్డిని గాన విచారిస్తే, రాజు కసిరెడ్డిని విచారిస్తే తరువాత వచ్చే పేరు జగన్మోహన్ రెడ్డి పేరు లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు పేరు. వీళ్ళిద్దరి పేర్లే బయటకు వస్తాయి. ఇప్పుడు అదే వైసీపీకి అయితే మింగుడు పడని అంశం పడింది. ఇప్పుడు విజయసాయి రెడ్డి వైసీపీకి పక్కలో బలంలా మారాడు. నిన్న మొన్నటి వరకు ఆ రహస్యాలు మొత్తం తెలిసిన వ్యక్తిగా ఇప్పుడు బయటకు వచ్చి ఒక్కొక్కటిగా బయట పెట్టడం అనేది వైసీపీ పార్టీకి తీరని డ్యామేజ్ అయితే చేస్తుంది. ఏది ఏమైనా లిక్కర్ స్కామ్లో వైసీపీ పాత్ర ఉంది అనేది నిన్న విజయసాయి రెడ్డి మాటలను బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. Please subscribe to Leo News for more videos.